శ్రవంతి, ప్రీతిక ఫోన్ తీసుకొని ఎగ్జామ్ రాయండి, నేను 10 నిమిషాలలో వస్తా. ఎందుకు శ్రవంతి ఫ్యాన్స్ లైట్స్ అలా ఆన్ చేసావు? అదొక హ్యాపీనెస్. అలా ఆన్ చేస్తే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా. కరెంట్ బిల్ నువ్వు కడతా, నేను కడతానా? ఎవరో కదా కట్టేది. నువ్వు చెప్పినది కూడా కరెక్టే. మొబైల్ ఎలాగో మన దగ్గరే ఉంది కదా, మేడం వచ్చేసరికి టైం అవుతుంది, ఒక మూవీ చూద్దాం. శ్రవంతి, మేడం రావడానికి టైం పడుతుంది కదా, నేను వెళ్ళి ప్యానల్ ఆఫ్ చేస్తా. కూర్చోలే. ఏం కాదులే, ప్యానల్ మంచి సీన్ ఉంది చూడు. మీరు ఇలా ఎనర్జీ వేస్ట్ చేయకండి. ఎవరు నువ్వు మాకు చెప్పడానికి? నేను ఫ్యూచర్ నుంచి వచ్చిన మీ అమ్మాయిని. ఏం జోకులేస్తున్నావా? నేను ఇంకా 8th క్లాస్ చదువుతున్నా, నువ్వు నాకు అమ్మాయివా? ఇదిగో చూడు, మన ఇద్దరం ఫ్యూచర్లో కలిసి తీసుకున్న ఫోటో. మేము ఒక రోజుకి 1 గంట ఎలక్ట్రిసిటీనే యూజ్ చేస్తున్నాము. స్కూల్లో ఫ్యాన్స్ పనిచేయవు, హాస్పిటల్లో లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ పనిచేయవు. ఇదంతా జరిగింది కేవలం మీ వల్ల మాత్రమే. ఒక లైట్, ఒక ఫ్యాన్ కోసం మేమా కారణం? మీలాంటి వేల మంది చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల మాకు పెద్ద సమస్యగా మారింది. మా కాలం దెబ్బతినింది. ఇప్పటికైనా మీరు మారండి. అవసరం అయిపోయిన వెంటనే లైట్స్ని ఆఫ్ చేయండి, ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి, డివైజెస్ని యూస్లెస్గా వదిలేయకండి. మా వల్ల మీ ఫ్యూచర్ దెబ్బతినకుండా చూసుకుంటాం. మా అలవాట్లు మేము మార్చుకుంటాం. బాయ్ మమ్మీ, మీపైనే మా ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది. సేవ్ ఎనర్జీ, సేవ్ ఫ్యూచర్. బాయ్.